వైసీపీ పార్టీ జరుపుకోవాల్సింది వెన్నుపోటు దినం కాదని జగన్మోహన్ రెడ్డి తద్దినం జరుపుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ కార్పొరేషన్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో జనసేన వీర మహిళలు రంగవల్లులను చిత్రీకరించి ఆనందోత్సవాలతో వేడుకలను జరుపుకున్నారు. 17వ డివిజన్ పరిధిలోని ప్రగతి కాలనీ నందు జరిగిన ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్తో కలిసి షేక్ రియాజ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్థానిక జన సైనికులు బాణాసంచాతో పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు. ముందుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం మహిళలు చిత్రీకరించిన రంగవల్లులు ఆసక్తిగా తిలకించి అతిథులు మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు అత్యాచారాలు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రాష్ట్రంగా తయారు చేశారంటూ మండిపడ్డారు. గంజాయి బ్యాచ్ని పెంచి పోషించి అరాచకాలు సృష్టించారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా ముందుకు వెళ్తున్నారంటూ అన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడని కూటమి ప్రభుత్వం వదిలించిందంటూ అందుకు సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ సుపరిపాలన ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సుపరిపాలన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, నగరాధ్యక్షులు పిల్లి రాజేష్, జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, కృష్ణా పెన్న, రీజన్ కోఆర్డినేటర్ బొందుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన మొదలయ్యి ఏడాదికి అయింది. అలాగే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడి కూడా ఏడాది అయింది. ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, దేశంలో మోడీ గారి నాయకత్వాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఏడాది పాలనలో పండగ వాతావరణం జరుపుకుంటున్నారు. దీపావళి, సంక్రాంతి రెండు ఒకే రోజు వచ్చే విధంగా ఈరోజు ఉదయం ప్రతి చాట కూడా, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రగతినగర్ కాలనీలో ముగ్గులు వేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడైందని చెప్పేసి స్లోగన్స్తో ముగ్గులు వేయటం చాలా శుభపరిణామం. అలాగే ఏదైతే ఈరోజు వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించిందో ఎవరికి వెన్నుపోటు అనేది మేము అడుగుతున్నాం. ఒక ప్రజా తీర్పు, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు విడుదలయ్యి సంవత్సరం ఏడాది పాటైంది. మరి మీరు వెన్నుపోటు దినం ఎవరికి? మీరు ఈరోజు వెన్నుపోటు దినం కాదు మీరు పెట్టాల్సింది. ప్రజలు వైసీపీకి తద్దినం పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కుట్టే విధంగా ఈరోజు తద్దినం చేసినప్పుడు మీరు మీ రాష్ట్ర నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి పిండం పెడితే బాగుండిద్ది అనేది జనసేన పార్టీ నుంచి, ముఖ్యంగా కూటమి నుంచి మేము మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ ఎందుకంటే ఇప్పటికైనా మారాలి. ఇంకా మీకు మీ సైకో నాయకుడి విధానాలు, మీ పార్టీ పట్ల విధానాలు, పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు మీకు వచ్చేది సున్నానే. ఎందుకంటే ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా మీ పాలన చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాజధానిగా అమరావతి ఉరకలేస్తుంది. పోలవరం కూడా త్వరలోనే ప్రారంభించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రం నుంచి కూడా అత్యధికమైనటువంటి నిధులు ఈ రాష్ట్రానికి విడుదలవుతున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడికి తీసుకొని రావడానికి ఎన్డీఏ కూటమి ఈరోజు సిద్ధంగా ఉంది. మరి మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పుకోవడానికి లేదు. ఈ రాష్ట్రానికి మీరు మీ హయాంలో చేసింది ఏంటంటే గంజాయి సాగు, ఇక్కడ ఉన్నటువంటి యువతకి గంజాయి అలవాటు చేసి వాళ్ళని మత్తుకి బానిసలుగా చేసి రౌడీయిజంలో వాళ్ళు మునిగి తేలేటట్టు ఈరోజు మీరు చేశారు. మరి మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇంకా వెన్నుపోటు దినాలని మీరు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీరు మానుకొని మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి పిండం పెడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పి మీడియా పరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వీర మహిళలు చేసిన ఈ ముగ్గులతో ఈ ఫస్ట్ ఒక సంవత్సరం అయిపోయింది పరిపాలన, రెండవ సంవత్సరానికి వెల్కమ్ చెబుతున్నారు. ఈ పరిపాలనలో
ఎంత బాగుందనేది ఉదాహరణగా జనాలు ఈ సంవత్సరం మొత్తంలో ఒక్కళ్ళు కూడా ధర్నాలు కానీ ఏమి కానీ చేయలేదు. అలాంటిది జరుగుతున్న పరిణామంలో పక్క పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడటం అనేది అది ఎప్పుడు మంచి పద్ధతి కాదండి. ఈరోజు ఒంగోలు టౌన్లో జనార్దన్ గారు ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ఎమ్మెల్యే అయిన జనార్దన్ గారు ఈరోజు ఎంత బాగా సక్రమంగా చేస్తున్నారంటే అన్ని రోడ్లు కానీ ఇది కానీ నెక్స్ట్ కార్యక్రమాలు కానీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయన కంపల్సరీగా చేస్తున్నారండి. ఎన్డీఏ కూటమితో మా అందరితో డిస్కస్ చేస్తున్నారు. రియాజ్ గారితో నాతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తున్నారు. కలుపుకొని పోతున్నాడు ఆయన. అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈరోజు మేము అందరం బాగున్నామంటే ఆనందంగా ఉన్నామంటే మెయిన్ జరుగుతున్న పరిణామం ఏంటంటే ఈ సంవత్సరం అనేది చాలా ఉరకలు ఎత్తిచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి ఆయన గ్రామాల్లో ఉన్న డెవలప్మెంట్కి చాలా నాంది పలికారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి విలువ పెరిగేటట్లు చేశారండి. అట్లే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చేశారు. లోకేష్ గారు అదే విధంగా చేశారు. వాళ్ళు నిత్యం ముగ్గురు కలిసి తిరుగుతాం చేయటం, డెవలప్మెంట్ గురించి ఆలోచించడం, ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం, ఇతర దేశాల నుంచి తీసుకురావడం, ఇవన్నీ చేయడం వల్ల మన కార్యక్రమంలో మనకి ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయి. అందుకని చెప్పి ప్రతి ఒక్కడి ఇచ్చిన పథకాలు కూడా అన్నీ నెరవేరుస్తున్నారు. ఒక్కరుగా అసంతృప్తి లేకుండా జనాలు ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తున్నారండి. మేము ఈరోజు వీర మహిళలు సాయంకాలం మేము ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి తరఫున అన్ని బాణసంచారి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే అది మీకు తెలిసినవే. దీపావళి చేసుకుంటున్నామంటే దేనికి చేసుకుంటున్నారు అనేది ఒకసారి జనాలందరికీ తెలుసండి. అలాంటి పరిణామం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయం సాధిస్తున్నారు. విజయం సాధించినట్లే నెక్స్ట్ రాబోయే 15 సంవత్సరాల పాటు కలిసి ఎన్డీఏ కూటమి ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం అందరూ కలిసి ఉండిద్ది కాబట్టి జై జనసేన. ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ సంక్రాంతి పండుగ మనం ఎలా జరుపుకుంటామో అలాగే సంక్రాంతి దీపావళి జరుపుకుంటున్నారు. అంత ఆనందంగా ఈరోజు ఒంగోలులోని ప్రగతి నగర్ కాలనీలో జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ముగ్గులేసి వాళ్ళ ఆనందాన్ని ఇలా తెలియపరిచారు. మన ఎన్డీఏ కూటమి వచ్చిన కాడ నుంచి ప్రజలందరికీ పింఛన్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పథకం వచ్చే విధంగా ఈ ఎన్డీఏ కూటమి చూస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినందుకు ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.